అంటే నేను ఉన్నా అంటూ సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యాకల కనకయ్య ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ బీసీసెల్ మర్కుక్ మండల అధ్యక్షుడు, ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు, సేవారత్న అవార్డు గ్రహీత, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ముదిరాజ్ ముద్దుబిడ్డ శరతయ్య సుగుణ దంపతుల కుమారుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రైతు కూలీగా పనిచేసి ఒక డ్రైవర్గా పనిచేసి స్వశక్తితో వ్యవసాయంలో రాణించి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ అన్నా అంటే నేను ఉన్నా అంటూ ప్రతినిత్యం ప్రజాసేవలో కొనసాగుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మ్యాకల కనకయ్య ముదిరాజ్. కరోనా క్లిష్ట సమయంలో ఎంతో మందికి నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎంతో మంది నవవధువుల వివాహానికి మీనమామలాగా పుస్తీ మట్టెలు అందజేయటం, హాస్పిటల్లో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం అందజేయటం, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక సహాయం అందజేస్తూ ప్రజల అభిమానం సంపాదించుకున్నారు మ్యాకల కనకయ్య ముదిరాజ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు అవకాశం ఇస్తే ప్రజల దీవెనలతో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏదో ఒక స్థానానికి పోటీ చేసి గెలుపొంది ప్రజలకు మరింత సేవ చేస్తా అంటున్న మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారితో ఫేస్ టు ఫేస్. తన పేరు ఈ ప్రాంతంలో తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ బీసీసెల్ మండల అధ్యక్షుడిగా, ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా పదవులు చేపట్టి పదవులకు వన్నె తెచ్చే విధంగా కొనసాగుతూ సేవారత్న అవార్డు పొంది మ్యాకల కనకయ్య అన్నా అంటే నేను ఉన్నా అంటూ ప్రజల్లో మమేకమై మంచి పేరు తెచ్చుకున్న మన కనకయ్య ముదిరాజ్ గారితో మనం ఉన్నాం. తన గురించి తన మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీ గురించి మీ మాటల్లో. నా పేరు కనకయ్య, పాములపర్తి. మా నాయన శరదయ్య, మా అమ్మ సుగుణ, మా భార్య చంద్రకళ, మా కొడుకు ప్రభాస్ శ్రీకాంత్. నాకు 2 కొడుకులు. అన్నగారు, మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా అయింది, ఎప్పుడైంది, రాజకీయాల్లోకి రావడానికి ఎవరి స్ఫూర్తి, మీ మాటల్లో? అంటే నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కొంచెం రాజకీయం అంటే నాకు రాజకీయం అంటే కొంచెం ఇంట్రెస్ట్. అంటే నేను ఫస్ట్ నాకు రాజకీయం అంటే తిరుగుడు అనేది మా విలేజ్లో నాకు రాజకీయ గురువుగా మాకు హరిపంతులు వాస్తవానికి. అంటే అలా ఆయన ఎంపీటీసీగా నిలబడ్డప్పుడు నేను కొంచెం ఆయన ఎంబడి ఉండి తిరగడము చేయడము అలా ఉంటుండే. అంటే మనకు కూడా కొంచెం అంటే రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం, మనం ఏదో ఉన్నోళ్ళం కాదు, రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి కొంచెం రాజకీయం నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నేను కూడా కొంచెం రాజకీయంలో పోవాలి, నేను కూడా ప్రజలకు సేవ చేయాలి అనేది ఒక ఇంట్రెస్ట్. అన్నగారు, మీరు రాజకీయాల్లోకి వచ్చారు, మొదటగా ఏ పదవి అనుభవించారు? 1 by 1 చెప్పండి. నాకు మొదటగా నేను వార్డు మెంబర్గా చేసినాను, మూడో వార్డు మెంబర్గా. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ ఎన్నుకొని నన్ను గెలిపించడం జరిగింది. అక్కడ 3వ వార్డు మెంబర్ నుంచి పబ్లిక్ పొద్దున్న లేస్తే ఏంటంటే పబ్లిక్ అసలు ఇబ్బంది కాకుండా ఉండాలి. ఫస్ట్ పబ్లిక్ కావాల్సింది ఇబ్బంది ఏంటంటే వాటర్. అప్పుడు వాటర్ ప్రాబ్లం బాగా ఉండే. 3వ వార్డులో అయితే వాటర్ విపరీతమైన వాటర్. పొద్దున్న లేస్తే అసలు పబ్లిక్లలో పోవడము, వాటర్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడము, చిన్న ఏ వర్క్ ఉన్నా వాళ్ళకు దగ్గరికి పోయి పని చేయడము ఇట్లా ఉంటే అక్కడి నుంచి కొంచెం ఇక మనం ఇంకా కూడా రావాలి అన్నట్టుగా నెక్స్ట్ మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ పబ్లిక్లో అందరితోటి కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి, అక్కలతోటి అన్నలతోటి తమ్ములతోటి కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి అక్కడ నేను సర్పంచ్గా పోటీ చేస్తుంటే నాకు అందరు సహకరించారు. అక్కడ రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ వచ్చినప్పుడు మా భార్య చంద్రకళకు రిజర్వేషన్ వచ్చినప్పుడు మా భార్య చంద్రకళను నిలబెట్టి అందరి మేరకు మంచి మెజార్టీతోటి మంచిగా గెలవడం జరిగింది. మంచిగా గెలవడం జరిగితో పాటు నా కోరిక ఏంటంటే ఒక అడవిలో కూడా బిందె పట్టుకొని బయటికి పోవద్దు అనేది నా కోరిక ఉండే బాగా. ఆ అదృష్టంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, తెలంగాణ రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, ఆయన వస్తుంటే ఫామ్ హౌస్కి పోతుంటే హైదరాబాద్కి వస్తుండగా రోజు మేము రోడ్డు మీద అందరం కలిసి దండం పెట్టుకుంటా
నిలబడుతుంటాం. అక్కడ సార్ గుర్తించి అసలు పాములపర్తికి రావడం జరిగింది. పాములపర్తికి వచ్చినాక ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్పమంటే అసలు ఫస్ట్ ఊళ్ళోకి వచ్చింది కేటీఆర్ వచ్చినాక రోడ్లు చింగపల్లి చివరస నుంచి ఇక్కడికి అయింది. వచ్చినాక ఒక 20 రోజుల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి రావడం జరిగింది. ముఖ్యమంత్రి వచ్చినాక ఒక రచ్చబండలాగా పెట్టి ఒక చిన్న చెల్లర కూర్చొని పబ్లిక్ను ఏమేమి ప్రాబ్లం ఉందని అడిగితే వాటర్ సోర్స్ లేకుండా అప్పుడు నా కళ నెరవేరిందంటే అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే మా అదృష్టం, పాములపర్తి అదృష్టం. అక్కడ ఏంటంటే మిషన్ భగీరథ రావడం, మిషన్ భగీరథ రాకముందుకు కూడా అసలు ఏ వాటర్ సోర్స్ లేకుండా ఏమంటే నీళ్ళచెల్లర బోర్ వేస్తే అక్కడ నుంచి ఇక్కడ వరకు 1.5 కిలోమీటర్ వాటర్ పైప్ లైన్ తీసి అక్కడ ప్రతి ఇంటింటికి బాధ లేకుండా చేసినాం. అలానే మిషన్ భగీరథ రావడం, మళ్ళీ అంగన్వాడీ స్కూళ్ళు కావచ్చు, హై స్కూల్ డెవలప్ చేయడం, సీసీ రోడ్లు. అసలు దాని వెనుక అయితే మంచి నీళ్ళ పడితే కూడా పెద్ద కాలువ ఉండే. అసలు ఏ ప్రభుత్వంతో కూడా సాధ్యం కాలేదు అది చేయడం. అది అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కానీ అసలు ఆ కాలువను గూడపడం అనేది ఏ ప్రభుత్వం కాలే. టీఆర్ఎస్ పార్టీ రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, అలా మా మిసెస్ సర్పంచ్ కావడం మాకు ఇంకా అదృష్టం. అంటే ప్రజలకు సేవ చేయడం, ఏ వర్క్ అడిగినా కానీ కాదనకుండా కేసీఆర్ ఇవ్వడం జరిగింది. దాంతో మంచిగా అలాగా ఇక సేవ చేసుకుంటూ పోతూ ఉన్నాం. రాజకీయాలకు ఏది అడిగినా సార్ అప్పుడు కాదనలేదు. కేసీఆర్ రావడమే ఊరు అదృష్టం అని మేమైతే భావిస్తున్నాం. మర్కుక్ మండలంలో విశేష గుర్తింపు పొందిన మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పోటీ చేసే ఆలోచనే ఉందా, లేదంటే సామాజిక సేవ అంటూ వ్యాపారంలో కొనసాగుతారా మీ మాటల్లో? అంటే అన్న నేను ఇంత వార్డు మెంబర్గా చేసిన మా మిస్సెస్ సర్పంచ్గా చేసింది. నాకు రిజర్వేషన్ వస్తే అందరు పబ్లిక్ ప్రజలందరూ సహకరిస్తే, మా పార్టీ సహకరిస్తే అందరి మేరకు నా కోరిక ఏంటంటే జడ్పీటీసీ పోటీ చేయాలనే ఆశ. అప్పుడు సర్పంచ్ చేసిన, ఊరికి మంచి సేవనే చేసిన. నాకు ఈ అవకాశం అందరు కలిసి నాకు కల్పిస్తే కూడా నేను మండలానికి ఇంకెక్కువ సేవ చేయాలని నా కోరిక. అంటే మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా లేదంటే జెడ్పీటీసీగా ఏదో ఒక పదవి రావాలనే ఆలోచనలో ఉన్నారు కదా? అవును. నాకు అంటే మా పార్టీ పెద్దలు నాకు ఏ పదవి ఇచ్చినా చేస్తా, కానీ ఏదో పదవి అయితే చేయాలనే కోరిక అయితే ఉన్నది. కానీ అందరు పెద్దల మేరకు నాకు ఏది ఇచ్చినా నేను స్వాగతం. వాళ్ళకు ఏది ఇచ్చినా అందరి మేరకు నేను పనిచేయనీకి, పార్టీకి పనిచేయనీకి నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నా. నాకు పదవి వస్తేనే, అంటే పదవితోటే ఏదో అవుతుందని కాదు, పదవి ఉంటే కొంచెం పబ్లిక్లా ప్రజల బాధ్యత ఎక్కువ పెరుగుతుంది. ఇంకెక్కువ సేవ చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ ఇంకెక్కువ వస్తుంటుంది. కాబట్టి ఏదో ఒకటి పెద్దల మేరకు నేను ఏదో పదవి కావాలని కోరుతున్నా. కానీ ఇంకెక్కువ పబ్లిక్లలో పోవడము, పబ్లిక్కి సేవ చేయడము, ఆనందం చూడాలని, పబ్లిక్లలో ఆనందంగా ఉండాలని, ప్రజలందరూ మంచిగా ఉండాలనేదే నా ఆశ, నా కోరిక. అన్నగారు రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని గ్రామానికి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటూ ఆడపిల్ల పెళ్ళికి పుస్తమటలు కానీ, హాస్పిటల్లో ఆపద వస్తుందంటే డబ్బులు కానీ, చనిపోతే డబ్బులు కానీ, కనుకన్నా ఇలా ఫోన్ చేయగానే కొన్ని వేల రూపాయలు, కొంత వందల మందికి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. మీరు ఈ డబ్బులు ఎలా సంపాదించారు, ఎలా సమకూర్చారు మీ మాటల్లో? అంటే నేను పేదలకు ఎందుకు పుస్తమట్టలు కానీ, చనిపోయిన వాళ్ళకు కూడా నా వంతు సాయంగా 5,000 కావచ్చు, 3,000 కావచ్చు, అవి ఎందుకు ఇస్తామంటే నాకు ఆ కష్టం ఏందో తెలుసు. ఫస్ట్ నేను ఆ కష్టంలోకి వెళ్ళి వచ్చినోడిని. నేను కూడా ఒక లారీ కిన్నర్ చేసేటప్పుడు ఓనర్ కాడ డ్రైవర్ ఉండే. ఆ ఓనరు హోటల్లో పోయి అన్నం తింటుంటే నేను 3 రోజుల్లో పాసిపోయిన నాకు తినబెట్టిండు. అంటే ఉన్నోడు ఒక తీరుగా తింటారు, లేనోళ్ళు ఒక తీరుగా తింటారా అని అప్పటి నుంచి ఏంటంటే నేను కూడా ఎందుకు కష్టపడొద్దు, నేను కూడా ఎందుకు పైకి రావద్దు, ఆర్థికంగా ఎందుకు ఉండొద్దు అన్న ఉద్దేశంతో కొంచెం అప్పుడు డ్రైవర్గా చేయడము. కొంచెం ఇక అదృష్టంతో ఏంటంటే మాకు కొండపోచమ్మ డ్యామ్ అవ్వడము. కొండపోచమ్మ డ్యామ్ అయినాక కొంచెం ఆడిన రియల్ ఎస్టేట్ కొంచెం మంచిగా సహకరించడం జరిగింది.
అందులో పాటు ఏంటంటే నేను ఇక్కడ పాములపర్తి కావేరు కంపెనీ ముంగట చంద్రారెడ్డి అని ఉంటాడు మా సారు. అక్కడ 15 ఎకరాలు నేను కురిపెడతా. నేను మన పైన పంట కూడా నేను 30 టన్నుల ఒడ్లు పండించిన. ప్రతి పంటకు నేను 30 టన్నులు పండుతాయి. నాకు వ్యవసాయం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే నాకు ఎంత వచ్చితే అందులో 20%, 15% కొంచెం పక్కగా పెట్టి ఆ పేదలకు కొంచెం అందిస్తే నా మనసుకు ఒక తృప్తిగా అనిపిస్తుంది. అలానే ఇప్పుడు 100 మందికి పుస్తమట్టలు ఇచ్చినాము. కానీ ఎందుకు ఇచ్చినామంటే నాకు ఆ బాధ, ఫస్ట్ ఆ కష్టం ఏందో నాకు తెలుసు కాబట్టి అందులో కొంచెం ఇస్తే కష్టపడ్డా కాబట్టి ఆ తృప్తి అనేది కొంచెం మిగులుతుంది అనేది అట్లానే నేను ప్రజలకు పోవడం జరుగుతుంది. అంటే 5,000 ఇస్తే వాళ్ళు ఇప్పుడు చనిపోయిన ఇళ్ళల్లో 5,000 ఇస్తే ఏదో కొందరు ఏమనుకుంటారంటే 5,000 ఇస్తాను అనుకుంటారు. ఆ 5,000 తోటి ఒక క్వింటల్ బియ్యం వస్తే వాళ్ళు ఒక 10-15 రోజులు కాదు, ఒక నెల రోజులు తినే కుటుంబాలు కూడా ఉంటాయి. కొన్నిటికి 5,000 రూపాయలతో కూడా ఎంతో ఆర్థికంగా అయ్యే ఆలోచన కూడా ఉంటుంది. మాకేందంటే ఒక రోజు 10 రూపాయల లోటు ఉంటే ఎంతో బ్రహ్మాండంగా ఉండే అన్న రోజులు కనబడ్డాయి కాబట్టి ఆ కష్టం తెలుసు కాబట్టి ఆ కష్టంలో ఉన్నోళ్ళకు దగ్గరికి పోయి వాళ్ళను ఆదుకొనడము పోయినప్పుడే మాకు తృప్తిగా ఉంటుంది. ఒకరు ఎవరైనా మిస్ అయితే కూడా అయ్యో ఎందుకో పోలేకపోతే అంటారు. ఆ బాధ కూడా మాకు కనబడుతుంటుంది. అలానే ఆ దేవుడు కూడా మంచి సహకరించినట్టు రియల్ ఎస్టేట్లో సహకరించిండు. మేము వ్యవసాయం కూడా ఎక్కువ చేస్తుంటాం. అలా వచ్చిన దానిలో ఒక 10%, 20% తీసి పక్కకు పెట్టుకొని చేస్తే మాకు తృప్తి అనిపిస్తుంది కాబట్టి చేస్తాం. నేను అలా దగ్గరికి పోయి నా వంతు సాయం వాళ్ళకి చేస్తుంటే వాళ్ళు తీసుకోగా వాళ్ళ ముఖములకి వాళ్ళ ముఖంలో అలా ఆనందం చూసి, తమ్ముడు మా అన్న చిన్నోళ్ళు, మా నాకన్నా చిన్నోళ్ళు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు అని ఒక ధైర్యంగా వాళ్ళు చెప్పుతుంటే ఆ సంతోషమే మాకు సరిపోతుంది. అదే మాకు పెద్ద బలం. ఇస్తే నేను వాళ్ళ తోడు వాళ్ళ మేనమామలాగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నేను కూడా ఒక మేనమామలాగా అని కూడా ఆ తృప్తి నాకు మిగులుతుంది. అందుకే నేను వాళ్ళ దగ్గరికి పోవడం జరుగుతుంది. ఇంక అంతకన్నా సంతోషం అయితే నాకు ఇంకా చాలు అనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ ఆనందం చూస్తే బ్రహ్మాండంగా అనిపిస్తుంది. హైదరాబాద్లో మాస్ మల్లన్న అంటే మాజీ మంత్రి మల్లారెడ్డి, అక్కడ మల్లారెడ్డి, ఇక్కడ ఈ ప్రాంతంలో కనకన్న. అలా అతను పాలమ్మినా పూలమ్మినా అనే ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడు. అలాగే మీ జీవితంలో ఏమైనా జరిగాయా? నా జీవితంలో అంటే నేను ఆ కష్టంలో నేను డ్రైవర్ చేసిన, వ్యవసాయం చేసిన, వ్యవసాయం నాగలు దున్నా, కూలి పని చేసిన. నేను 7 రూపాయల కూలి పని, 7 రూపాయల కూలి కూడా పోయినా, 7 రూపాయల కూలి పని కూడా చేసిన. ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి ఈ ఆపసాంపత్తులు ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అదొక వరం. ఆ బహుమతి ఇచ్చిన నాకు ఒక వరం లాంటిది అది. అన్న, గ్రామంలో మీరు చేసిన సేవలు, అలాగే మండలంలో మీరు చేసిన సేవలు మచ్చుకు కొన్ని మీరు చెప్పండి మీ మాటల్లో. అంటే నేను సేవలు అంటే నేను ఏదైనా ఇప్పుడు యూత్ ఉన్నది, యూత్ క్రికెట్, వాలీబాల్ కానీ ఏది కానీ నేను వాళ్ళకి ఎప్పుడు ఏడా చేసినా కానీ నేను వాళ్ళకి ఎప్పుడు ముందే ఉంటా. ఎందుకంటే యూత్ ఫస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు యూతే కానీ లేకపోతే సేవలంటే పుస్తమట్టలే కావచ్చు, లేకపోతే ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది ఉన్నోళ్ళే, ఈ కరోనా టైంలో కావచ్చు, ఇట్లా చనిపోయిన వాళ్ళు కావచ్చు, హాస్పిటల్లో ఉన్నోళ్ళే కానీ, లేదు ఇంకా పేదగా ఉన్నోళ్ళు, కొంచెం ఏదైనా ఆర్థికంగా ఉన్నోళ్ళు అంటే అలాంటి చేయడము అంటే నాకు ఒక తృప్తి. వాళ్ళ ముఖముల కళ అలా చూస్తేనే ఒక ఆనందం అనిపిస్తుంది. ఆ చేయడం కూడా నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఆ కష్టం ఏదో నాకు తెలుసు కాబట్టి ఆ కస్టమర్ల దగ్గరికి పోవడము అది ఆనందం వేరు, అసలు ఆ తృప్తి వేరు. అలా అనేది ఆ సేవ చేయడము అది భగవంతు ఇచ్చిన నాకు వరం అనుకుంటాను నేను. అది మా అమ్మ నాయన ఇచ్చిన ఆశీస్సులు, ఆ భగవంతు ఇచ్చిన కృప. అది గత కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వ్యత్యాసము మీ మాటల్లో. అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటేనే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకు అని అంటే అప్పుడున్న కాంగ్రెస్లప్పుడు తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కట్టబట్టి తెలంగాణ వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలనేది కట్టబెట్టి చూపెట్టిన రోజులు అవి. తెలంగాణ వస్తే ఏమవుతుంది అనేది చూపెట్టింది కేసీఆర్.
తెలంగాణ వస్తే 10 ఏళ్ళల్లో ఏమైంది? కేసీఆర్ వచ్చినాక తెలంగాణ వచ్చినాక ఒక ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటికి పోయిన రోజులు ఉన్నాయి. కరెంటు రెప్ప కొడితే కరెంటు అసలు పోలేదు. హైదరాబాద్లో అసలు కరెంటు ఏంది అనేది, ఇంత కరెంటు ఉంటుందా అనేది ప్రతి ఒక్క మన తెలంగాణ ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఒక రైతు అప్పుడు ఏది వ్యవసాయం కాడికి పోతే 2 ఫేజ్ కాయలు పెడుతుండే, ఏది 3 ఫేజ్ మోటార్ రకం. అట్లా లేకుండా 24 అవర్స్ కరెంట్ ఇచ్చింది కేసీఆర్. వాటర్ కానీ ఇక్కడ ఇప్పుడు కాలాడ్డం పెడితే నీళ్ళు పొలం బారుతున్నట్టు కాలువలు బ్రహ్మాండంగా లక్షల కోట్ల ఎకరాలు నీళ్ళు. అప్పుడు వరి ధాన్యం ఎంత, ఇప్పుడు వరి ధాన్యం ఎంత? అసలు కాంగ్రెస్ గురించి చెప్పాలంటే అసలు అది ఏముంది హామీలు, నోరు ఒకటి పాడేసుకొని వచ్చాడు తప్ప కానీ ఇంకోటి ఏం లేదు కాంగ్రెస్ గురించి. ఏం చేసారు? 10 ఏళ్ళల్లో ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, మేము అంతకన్నా ఎక్కువ ఇస్తాం మనం. కేసీఆర్ అప్పుడు తులం కళ్యాణ లక్ష్మి ₹1,00,000 నీకు ఎప్పుడు అసలు నెల లోపల ఇట్లా వస్తుండే పెట్టుకోమని. అసలు ఇప్పుడు ఇది కాదు, తులం బంగారం ఇస్తానే. ₹1,00,000తో పాటు కేసీఆర్ కన్నా ₹1,00,000 ఇచ్చి నేను తులం బంగారం ఇస్తాను, 1,00,000 ఇస్తాను. ఆ 1,00,000 తులం బంగారం లేదు. ఇప్పుడు ఆడవిళ్లకు ప్రతి ఒక్క ఆడవిళ్లకు ఆధార్ కార్డు 18 ఏళ్ళు నిండిన ఆడవిళ్లకు ₹2,500 ఇస్తానన్నాడు. సౌభాగ్య లక్ష్మి అని ₹2,500 ఇస్తాడు. ఏది లేదా, ఉచిత బస్సు అని పెట్టిండు. ఏం పెట్టిండు? జుట్లు పట్టుకొని కొట్లాడే పెట్టిండు. ఇప్పుడు అంతకన్నా ముఖ్యమైతే ఏం లేదు. అది ఇప్పుడు లేడీసే తిట్టుకుంటున్నారు, కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు కరెంట్ అని ఉన్నది, ఏమున్నది? ఇప్పుడు కరెంట్ బాధ చూడు. అప్పుడు 10 ఏళ్ళల్లో అసలు ఇన్వర్టర్ పెట్టుకోవాలనేది ఆలోచన రాలేదు. ఇప్పుడు ఒక ఇన్వర్టర్ ఎందుకు పెట్టుకోలేదు అనేది ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. అంటే కరెంట్ అట్లా పోతుంది. ఇప్పుడు 3 ఫేసే కానీ సింగిల్ ఫేసే కానీ ఏది కానీ వాటర్ ప్రాబ్లం కూడా ఎంత వస్తున్నది అసలు. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా ఏడికి పోయినా కానీ తిట్టుకుంటున్నారు. ఒడ్లు రైతులు అసలు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉసుక లారీలను కానీ వ్యాన్లను కానీ పట్టుకొచ్చి వ్యాన్లు వచ్చి వాటిని నింపిపించి రైతులకు ఇబ్బంది కాకుండా చేసిండు. రాజు అంటే కేసీఆర్. ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతుల గురించి ఆలోచన తెలుసు కాబట్టి కేసీఆర్ చేసిన పనులు అవి. ఈయనేం చేస్తుండు? తోలు తీరుస్తా, బొక్కలు తీరుతా, మెడలు వేసుకుంటా, ఇవే మాటలు తప్ప కానీ ప్రభుత్వాన్ని ఎట్లా నడిపేయాలి, ప్రజలకి ఎట్లా న్యాయం చేయాలనేది అయితే లేదు. వచ్చిన నీళ్ళ డ్యామ్ ఉంది, కొండపోచమ్మ డ్యామ్ కానీ, మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, కాళేశ్వరం కానీ ఎన్ని వాటర్లు. ఆ వాటర్ను ఇప్పుడు చిన్న కాలువలు ఉన్నాయి. ఒక చిన్న కాలువను కాదు, అసలు మట్టి తీస్తలేడు. ఆ కాలువలు చేస్తే ఇంకా రైతులకు ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంటుంది. కానీ ఏమున్నదన్న అసలు కాంగ్రెస్ గురించి చెప్పాలంటే అసలు పబ్లిక్ ఎంత తిడుతున్నారో. అసలు వచ్చే ఎలక్షన్లలో అసలు మనం ఎంత తక్కువ మాట్లాడాలి కానీ వచ్చే ఎలక్షన్లల్లో గుణపాఠం మామూలుగా చెప్పరు. మామూలుగా చెప్పరు. అది ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పనీకి అన్ని పార్టీలు కానీ ఏదైనా కానీ అసలు ఈ పార్టీని ఎందుకు గెలిపించుకున్నాం రా, చెయ్యికి ఓటేసి చెంపుతోడు కొట్టుకున్నట్టు అయింది మా పని అని అందరూ ప్రతి ఒక్క ఓటర్స్ అసలు టీఆర్ఎస్ వాళ్ళని కాదు, అసలు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా పార్టీ అన్న కాడికి వచ్చింది వాళ్ళ పరిస్థితి కూడా. ఎట్లా ఉన్నారు అందరూ అసలు రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్కరికన్నా కనీసం ఎవరికైనా ఆపద వచ్చిందంటే ₹10 ఆదుకుంటేందుకు అందరూ ఉండే. ఇలా ఖర్చులలో వెళ్ళలేని పరిస్థితులు అయినాయి కొందరి. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంటే కరువు వచ్చింది. కరువు మూట కట్టుకున్నాం. ఆ మూట కట్టుకొని ప్రతి ఒక్కరి మీద బాడని పడుతుంది. ఒక సీఎం మాట మాట్లాడదు. మొన్న ఒక సీఎం ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి, నేను ఢిల్లీ పోతే నన్ను దొంగోడు చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అనుకోండి. ఒక ముఖ్యమంత్రి మాట నేను అసలు ఆ ఒక మాటతోటి ఎంత బిజినెస్ మీద దెబ్బలు పడ్డాయి, ఎంత బిజినెస్ మీద ఎంత మైనస్ అయ్యింది. అంటే ఆయనకి ఏం తెలుసు అంటే నోరు మాత్రం పాడేసుకున్నాడు ఒక్కటే తెలుసు, పాలన చేసుడు అసలే తెలియదు ఆయనకు. అది ఇట్లా ముఖ్యమంత్రి అయ్యిండో కూడా అది అసలు అర్థం కాదు. కానీ ఆ నోరు పాడేసుకుంటే తప్ప కానీ ఇంకోటి ఇది ఏం లేదు. అప్పుడున్న ఏంది కేసీఆర్ చేసిన పనులు చూడు, ఎన్ని వాటర్ కానీ అడవులకి ఇచ్చిన హామీలు కానీ రైతులకు కానీ అసలు ఎంత చెప్పినా తక్కువ.
అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కాళేశ్వరం పోతే కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేస్తావు. అదే కాళేశ్వరంలో పుష్కరాలు పెట్టించి పుష్కరాలు వచ్చి నువ్వే కదా పోయి తానం చేస్తున్నది. మరి కూలిపోయిందన్న నీళ్ళు ఎట్లున్నాయి, నువ్వు ఎట్లా తానం చేసినావు అక్కడ? అంటే ఈ అబద్ధాలు అంటే నీ గురించి ఎంత చెప్పినా, నీ గురించి మాట్లాడేంత స్టేజో కాదో మాకు తెలియదు, కానీ నువ్వు అంటే చిన్న పిల్లలకు కూడా రేవంత్ రెడ్డి అంటే అబద్ధాలు మాట. రేవంత్ రెడ్డి అంటే మాటల మాయగాడు, మాటల మనిషి, ఏది ఉట్టి నోరు వారేసుకున్న మనిషి అని అనుకున్న రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడు. కాళేశ్వరం పోయిందని అంటూ నువ్వే కదా పోయి తానం చేసింది, ఇదే నువ్వే సాక్షి కదా, నువ్వే మంచిగా నిండా మునిగినావు కదా అట్లా. మరి అవి ఎట్లున్నాయి? ఇప్పుడు మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే ప్లాస్టిక్ చేస్తుంటే క్రాక్ వస్తుంటుంది, దాన్ని మళ్ళీ చేసుకోమా? దాన్ని ఎట్లా చేయాలని చూడాలి, కానీ దాని ఏదో క్రాక్ వచ్చిందని పట్టుకొని ఇది చూపెట్టి అది చూపెట్టి అంటే మొన్న ఎన్ని ఉన్నాయి గన్ని మొత్తం బొర్రిపోతాడు, నిండింది. ఒక మాస్ లీడర్ అన్న అంటే నేను ఉన్నా అంటూ ప్రజల్లో మమేకమై మంచి పేరు తెచ్చుకుంటున్న మేకల కనకయ్య ముదిరాజు గారు తను కోరుకున్నది నెరవేరాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి విలువైన సమయం మాకు కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అన్నగారు. ధన్యవాదాలు అన్న.